తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రేమానం కలిగిన మా ప్రియేసు ప్రభువా, మీ యొక్క కృపచేత, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం చేత గడిచిన రాత్రంతా మమ్మల్ని క్షేమంతా ఆరోగ్యంగా కాపాడి ఈ నూతన దినాలు దళిత ప్రవేశపెట్టిన స్తోత్రం, వందనములు తండ్రి. ఉదయకాలము నీ వాక్యము ధ్యానము చేయుచున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ మాకు దయచేయండి. ఈ వాక్యములో మీ స్వరం మాకు వినపడచేయండి. మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క చిత్తము మాకు బయలుపరిచి మీ నడిపి మాకు దయచేసి మా బ్రతుకు దినములెల్లా మేము సురక్షితంగా క్షేమంగా క్రీస్తు అను ఆ గొప్ప సంరక్షణ భద్రత అనుగ్రహించు ఆ ఓడలో మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. మీ తోడ్పాటు దీవెన అనుగ్రహించి మహిమ పొందుము, దీవించుము. క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈ లోకంలో మానవ జీవితానికి అవసరమైనటువంటిది భద్రత, సెక్యూరిటీ. రెండవది క్షేమం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. అటు మానవ జీవితం ఈ లోకంలో చాలా నెమ్మది కలిగి జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నోహు అనే ఆ యొక్క దైవజనుని గురించి మనం ఈ దినాల్లో మనం వాక్యములో ధ్యానం చేస్తున్నాం. అనుదిన కృపను ఈ యొక్క వర్తమానము ద్వారా, శీర్షిక ద్వారా మరి నోవహును గురించి నిన్న దినం కొంత మనం ధ్యానం చేశాం, తెలుసుకున్నాం. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరింత విస్తృతమైన, మరింత లోతైన ఆత్మీయమైన పాఠం ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఈ దినం మనం గ్రహించే సత్యము ఏది అంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ ఉండే దేవుడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ ఆయన పని కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసే ఆ మాట సెలవిచ్చారు. నా తండ్రి ఇదివరకును పని చేయించు ఉన్నాడు, నేనును పని చేయించు ఉన్నాను. ఒక పని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, అప్పచెప్తాడు. ఈ లోకంలో సోమరిపోతులుగా ఉండాలని దేవుడు కోరుకోడు. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఆ పని యొక్క ప్రతిఫలం ఈ భూమి మీద మనము అనుభవిస్తాం. ఈ పని ద్వారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం దేవునికి కలుగుద్ది. కనుక మన ఆత్మీయమైన జీవితం క్షేమంగా, భద్రంగా, సురక్షితంగా ఉండాలి అంటే మనకు ఒక ప్రత్యేకమైన స్థానమును దేవుడు ఏర్పాటు చేసినాడు. నిన్న నోహుని గురించి మనం తెలుసుకున్నాం. మరి దేవుడు నోహుతో మాట్లాడి ఆయనకు మరి ఆ గొప్ప వెలుగు దయచేశాడు. దేవుని సన్నిధి ఆయనకు అనుగ్రహించబడింది. దేవుని సహవాసం ఆయనకు, ఆయన కుటుంబానికి, భార్య, బిడ్డలు వారందరికి కలిగింది. అంచేత వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. నోహు కుటుంబం ఎటువంటి ప్రజల మధ్య దేవునిని ఎరుగని, దేవుడంటే భయభక్తులు లేని, దేవుని మీద ఏమాత్రం నమ్మకం, విశ్వాసము లేని ఒక మూర్ఖమైన భక్తిహీన జనం. అటువంటి ఆ భక్తిహీన ప్రపంచం మధ్య ఒక నీతిమంతుడు, భక్తిపరుడు, నిందారహితుడు, దేవునితో అనుదినం నడుస్తూ, దేవుని సంగతులు, దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషణ చేస్తూ అనేకమైన సంగతులు
దేవుడు ఆయనకు తెలియబరుస్తూ ఉండగా దేవుని చిత్తము గ్రహిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాడు. దేవునితో నడవడం అంటే దేవుని మనస్సు, నోవహు మనస్సు రెండు కూడా ఏకంగా ఉన్నాయి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా సమ్మతి లేక ఇద్దరు కూడి నడుతురా అని. ఇద్దరు కలిసి నడవాలంటే వారిద్దరి మధ్య ఉండాలి సమ్మతి, అనగా సమమైన మతి, ఏక మనస్సు, ఒక్క తలంపు, ఒక్క అభిప్రాయం, ఒకటే ఆలోచన. అటువంటిది కలిగి ఉండడం అనేది ఈ యొక్క దుష్ట ప్రపంచం మధ్య సాధారణంగా ఏ మనిషికి సాధ్యం కాదు. అది దేవుని కృప వలన. ఎందుకంటే ఈ నోవహు కృప పొందినవాడు, దేవుని కృప పొందినవాడు గనుక దేవుని మనస్సు, నోవహు మనస్సు ఒక్కటి అయిపోయింది. దేవుని ఆలోచన, నోవహు ఆలోచన ఒకటి. దేవుని యొక్క ఏర్పాటు, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం స్పష్టంగా అనుక్షణం అనుదినం నోవహు తెలుసుకుంటూ ఆయనతో అడుగులో అడుగు వేస్తూ ఆయనతో నడుస్తూ ఉన్నాడు. ఈ అనుభవంలో నోవహు గ్రహించింది ఏంటి అంటే దేవుడు ఎప్పుడు కూడా పని కలిగి ఉన్నవాడు అని. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ వర్క్. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. అంచేత ఈ లోకము కొరకు, మనుషుల మేలు కొరకు, మనుషులకు దీవెన, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం ఉండాలని దేవుడు పనిచేస్తున్నాడు. నోవహు జీవితంలో కూడా అటువంటి ఆశ కలిగింది. నేను దేవునితో కలిసి పనిచేయాలి, నేను దేవునితో జతమని వాడుగా ఉండాలి. I should always be a co-worker with God, a co-laborer with God. God is work and I also want to be a co-worker with God. పని కలిగి ఉండాలి నేను కూడా. అంచేత నీవు దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పనిచేయాలి, దేవుని యొక్క పనుల మీద ఉండాలి అని చెప్పనంటే తప్పనిసరిగా దేవుడు ఆయన నీకొక పని అప్పచెప్తాడు. ఆ పనిలో దేవుడు కూడా నీతో కలిసి పనిచేస్తేనే ఆ పని ఎంతో గొప్పగా వృద్ధి పొందుద్ది. యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాల్లో తలాంతుల ఉపమానం మనకు తెలుసు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ఈ తలాంతులు ఇచ్చి ఆయన దూర ప్రదేశానికి వేరే పని మీద ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఈ తలాంతులు పుచ్చుకున్న వారు వచ్చి ఆయనకు లెక్క ఒప్పచెప్తున్నారు. ఇదిగో యజమానుడా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను నీతో కలిసి పనిచేస్తూ నీవు నాకుతో ఉండగా, నీ సహాయం నాకు ఉండగా నేను మరిన్ని తలాంతులు సంపాదించాను, మరి 5 తలాంతులు నేను సంపాదించినాను. ఇదిగో అని చెప్పని ఆ 5 మరి 5 10 తలాంతులు యజమానునికి ఒప్పగించినాడు. యజమానుని హృదయం చాలా సంతోషించింది. ఈ యొక్క 5 తలాంతులు తీసుకొని అప్పచెప్పిన అది అభివృద్ధి చేసి అప్పచెప్పిన వాని హృదయం కూడా చాలా సంతోషించింది. కాబట్టి ఆయన పిలిచాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నమ్మకత్వం. God trusted us. We have to prove our trustworthiness in everything that we do. మనం చేసే ప్రతి పని, అది చిన్నదో కానీ పెద్దదో కానీ,
ఇది దేవుని కొరకు చేస్తున్నాం, దేవుని సహాయంతో చేస్తున్నాం, దేవుని తోడ్పాటుతో, దేవుని సహకారంతో చేస్తున్నాం అనే అభిప్రాయంతో మనం ఉంటే తప్పకుండా దేవుడు మనతో పనిచేస్తాడు, కలిసి పనిచేస్తాడు, అభివృద్ధి కలుగుద్ది. 100% పాళ్ళు అభివృద్ధి, 100% సక్సెస్. అటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో ప్రతి మనిషి దేవుని యొక్క పనుల మీద ఉండాలి ప్రైమరీలీ, ఆ తర్వాత మన పనుల మీద. అంచేత 2 తీసుకున్నవాడు మరిన్ని 2 సంపాదించాడు, తెచ్చి అప్పచెప్పాడు. 1 తీసుకున్నవాడు ఇంకా దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు, ఎందుకంటే అది అతనికి పెద్ద మొత్తంగా కనబడలేదు, నెగ్లిజిబుల్ అమౌంట్ అది. దీన్నే నేను అభివృద్ధి చేస్తానులే, ఇదేదో అల్పమైంది, చాలా స్వల్పమైంది అని చెప్పని అనుకున్నాడు. దేవుని పని అది అల్పమో స్వల్పమో, అది గొప్పదో ఘనమైందో, అక్కడ కనబడవలసింది ఏది అంటే అది హెచ్చింపు కోరడంలా దేవుడు కోరేది ఏది అంటే నమ్మకత్వం. హౌ ఫార్ we are trustworthy, రిలయబుల్, ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం మన జీవితం, మన పనులు. ఒక తండ్రిగా కానీ, ఒక తల్లిగా కానీ, ఒక ఇంట్లో కుమారులు కుమార్తెలే కానీ, లేకపోతే మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, అది చిన్న చిన్న పనే కానీ, పెద్ద పెద్ద పనే కానీ, రోడ్లు తుడిచేవాడి పనే కానీ, ఒక వ్యవసాయ కూలి కానీ, ఒక ఇల్లు కట్టేవాడి దగ్గర కూలివాడిగా కానీ, ఏ పని చేసినా సరే దేవుడు దానిలో పనిలో చూసేది నమ్మకత్వం. హౌ ఫార్ we are trustworthy, reliable, faithful to the work that God has entrusted to us. దేవుడు నమ్మకమైన పనిని ఆయన ఆశిస్తున్నాడు. నోవహు కూడా పని అప్పచెప్పాడు. ఆ పని దేని కొరకు అంటే, ఒక పక్కన దేవుడు ఈ దుష్ట ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేయాలని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఈ వినాశనము నుండి నన్ను నమ్ముకున్న, నాతో కలిసి ఉన్న, నా ఎడల ప్రేమ భక్తి భయం కలిగి ఉన్న విశ్వాస సహితమైన ఈ కుటుంబం, నోవహు కుటుంబం, ఇదిగో నేను ఈ కుటుంబాన్ని తప్పకుండా రక్షించాలి అని దేవుడు ఆ పనిని ఆయన అప్పచెప్పాడు. అప్పచెప్పిన పని ఏంటంటే, ఈ పని ఒక ఓడను, 14వ వచనం ఆదికాండం 6వ అధ్యాయం, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలు పోయవలను. నీవు దాని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రళయం రప్పించున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును.
అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారుడు నీ కుమార్యయు నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో లోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడుదియు ఉండవలెను. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనవలెను, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నోవహుతో కలిసి పనిచేస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. ఈ లోకంలో ఒంటరిగా మనం పనిచేయడంకు దేవునికి చిత్తం కాదు. మనము దేవునితో కలిసి పనిచేయడం, దేవుని పనుల మీద మనం ఉండడం అనేది మన జీవితానికి చాలా మేలు, ఆశీర్వాదం, ధన్యత, దీవెన. కనుక పని అప్పచెప్పాడు. ఆ పని దేని కొరకు అంటే తను నమ్ముకున్నటువంటి నోవహు కుటుంబం రక్షణ కొరకు మాత్రమే, వారిని కాపాడడానికే. దేవుని ఉద్దేశంలో మనుషుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుని నమ్ముకున్న మనుషుడైతే, దేవుని ఎడల భయభక్తులు గలవాడైతే, దేవుని ఎదుట నీతిమంతుడుగా నిందారహితుడుగా దేవునితో కలిసి అనుదినం నడుస్తుండే మనుషుడైతే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తన యొక్క భద్రత, క్షేమం, కాపుదల అనుగ్రహిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నీ జీవితానికి దేవుడు నాకు భద్రత, కాపుదల ఇవ్వడం లేదేమో అని సంశయపడనక్కర్లేదు. విశ్వాసముతో దేవుడు నాతో కూడా ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను భద్రపరుస్తున్నాడు. నేను రాత్రి గతించి వేకువజామున లేచిన వెంటనే నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క ప్రేమపూర్వకమైన కాపుదల. మరి యొక్క నూతన దినాన్ని చూడని అనుగ్రహించినాడు దేవుడు. నన్ను నూతన దీవెన దయచేశాడు, నూతన ఆయుష్ దయచేశాడు. నా జీవిత దినములను దేవుడు పొడిగించాడు, కాపాడుతున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, కాపుదలు ఇస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు, ఆలోచన చెప్పి నన్ను నడిపిస్తున్నాడు. నేను ఆయన అధికారమునకు లోబడినట్లయితే నేను నడవవలసిన మార్గము ఆయన నాకు తెలియజేస్తాడు. ఈ సత్యాన్ని మనం ప్రతి మనుషుడు గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. నాతో దేవుడు ఉన్నాడు, నేను మరియు నా దేవుడు. ఐఎమ్ నాట్ అలోన్, బట్ ఐ యామ్ విత్ మై గాడ్. దేవుడు నేను, దేవుడు నా యొక్క కుటుంబం, దేవుడు నా భార్య బిడ్డలు, నా కలిగిన సమస్తము దేవుంది. దేవుడు నా సమస్తములో ఆయన ఉన్నాడు. నా ప్రాణాత్మ శరీరములు దేవునివి. అటువంటి సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు చెప్పాడు, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన ఆ ఓడ తయారు చేస్తే ఆ మెజర్మెంట్స్, ఆ కొలతలు దేవుడే ఇచ్చాడు. నీవు దాని చేయవలసిన విధం ఇది. ఎప్పుడైనా అడిగారా మీరు, ప్రభువా ఈ పని నేను ఎట్లా చేయాలి, ఈ ఉద్యోగంలో నేను ఎట్లా ఉండాలి, ఈ పని నేను ఎలాగ చేస్తే నీకు సంతోషం, నీవు నాతో ఉండు ప్రభువా, ఈ పనిలో నీవు నాకు సహాయం చేయి, నీ ఆలోచనతో నాకు తోడై ఉండు, నాతో నీ ఉండు ప్రభువా, నీ శక్తి, నీ బలం, జ్ఞానం, వివేకం, నీ ఆలోచన నాకు దయచేయి. నీ పని ఇది నీది, నేను నీ కొరకు చేయాలి ప్రభువా. నీ పనిని చేయడానికి
నాకు మీరు సహాయం చేయండి, నాకు తోడేయండి అని ఎప్పుడైనా అడిగావా దేవుని నీవు? అనుదినం, ప్రతిదినం వెంటనే మార్నింగ్ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగు, ప్రభా ఇదను నేనేం చేయాలి, ఎట్లా చేయాలి, నీ ఆలోచన ఏంటి, నేనే మార్గం నడుచుకోవాలి, నేనే విధంగా ఈ పని ద్వారా నిన్ను మహిమపరచగలను. ఇది మనం అనుదినం దేవునితో చేయవలసింది. కాబట్టి నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఆ కిటికీ కావాలయా ఓడ పైన, 3వ అంతస్తు పైన ఒక కిటికీ ఉండాలి. కిటికీ ఎందుకు ప్రభువా? నేను నీతో మాట్లాడొద్దా, నీవు నాతో మాట్లాడొద్దా? కిటికీ చేయి, ఆ కిటికీలో నుండి నీవు నాతో మాట్లాడతావు, నేను నీతో మాట్లాడతాను. మన ఇద్దరం ప్రతిదినం ఒక ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఈ పని చేద్దాం. కాబట్టి ఒక కిటికీ ఉండాలయ్యా. సరేనండి. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. మన జీవితంలోనండి దేవుడు కొన్ని అంతస్తులు ఏర్పాటు చేశాడు. నువ్వు ఎప్పుడూ కిందే ఆ అట్టడుగు అంతస్తులోనే ఉంటావు అనుకోవద్దు. అట్టడుగు అంతస్తులో ఉంటే యోనాలాగా ఓడ అడుగు భాగాన పడుకొని నిద్రపోతావు. కాబట్టి ఆ యొక్క ఓడ అడుగు భాగాన కాదు నువ్వు ఉండాల్సింది. అడుగు భాగాన ఉండాల్సింది కొన్ని జంతువులు ఉన్నాయి. 2వ అంతస్తులో ఉండాల్సినవి ఇంకా కొన్ని జంతువులు ఉంటాయి. 3వ అంతస్తులో నీవు నాతో ఉండాలి. ఎందుకంటే ఈ మూడంచెల ఈ యొక్క ఓడ, 3 అంతస్తుల ఓడ, ఇది నా యొక్క చిత్తం. అంచేత మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనది ఏది అంటే, ఎప్పుడు నీవు కిందే ఉంటావు అని అనుకోవద్దు. నీవు కింద ఉండి దేవుని చిత్తం జరిగిస్తూ ఉంటే, కింద ఉండి దేవునితో ఆలోచన కలిగి ఉంటే, దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటూ ఉంటే, దేవుని గురించిన ఆ యొక్క ఆశ నీ హృదయంలో ఉంటే, నువ్వు తప్పకుండా 2వ అంతస్తులోను 3వ అంతస్తులోనూ కూడా ఉంటావు. ఒకరిని మనం చూస్తే 75వ దావీదు కీర్తనలో ఒక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, నీ యొక్క జీవితంలో నేను నీ కింద ఉంచను నేను ఎప్పుడు కూడా. ఐ వుడ్ నెవర్ కీప్ యూ ఇన్ ద లోవర్ ప్లేస్. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 7వ వచనం, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. కాబట్టి హెచ్చింపు అనేది 6వ వచనం, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరి తగ్గించును, ఒకని హెచ్చించును. నిన్ను హెచ్చించేది దేవుడే. ఎప్పుడు ఈ కిందే నేను ఉంటానని అనుకోవద్దు. నువ్వు నమ్మకంగా దేవునితో ఉంటే అంచెలంచెలుగా నేను నిన్ను పైకి హెచ్చిస్తాను. యోసేపుని హెచ్చించలేదా? ఒక గుంటలో పడి ఉన్న ఆ యొక్క బాలుని ప్రాణాన్ని నేను పైకి లేవదీశాను. ఆ యొక్క యోసేపును ఒక బానిసవానిగా నేను అమ్మేటట్లుగా చేశాను. ఆ బానిసవాడు ఐగుప్తులో
ఈ పొతీఫెరు అనేటటువంటి ఆయన ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్ళాను. పొతీఫెరు ఇంట్లో ఆ శోధన నుండి అతడు తాను తన నైతిక జీవితాన్ని, దేవునితో ఉన్న ఆ యొక్క భయభక్తులు గల జీవితాన్ని అతడు కాపాడుకున్నప్పుడు అతను ఇంకా హెచ్చించాను. చెరసాల్లోకి తీసుకువెళ్ళాను. చెరసాల్లో కూడా అతన్ని హెచ్చించాను. అంతా అతని చేతికి అధికారం ఇచ్చాను. చెరసాల్లో నుంచి ఫరో రాజభవనానికి తీసుకువెళ్ళాను. అక్కడ అతన్ని అత్యధికంగా హెచ్చించాను. కేవలము ఫరో నామక మాత్రం ఆ రాజు కానీ ఐగుప్తు మీద అంతటి అధికారిగా నేను చేస్తాను. ఐగుప్తు యొక్క ప్రధానమంత్రిగా అధికారం అంతా నీ చేయెత్తితే నీ యొక్క చేతి క్రింద అందరూ వంగి ఉండాలి. నీ యొక్క మాటే శాసనంగా అక్కడ ఉండేటట్టుగా నిన్ను హెచ్చిస్తాను నేను. యోసేపుని అట్లా హెచ్చించాడు దేవుడు. కాబట్టి మన జీవితాన్ని దేవుడు హెచ్చిస్తాడండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు, దీన మనస్సు కలిగి ఉండు, తగ్గింపు స్వభావం కలిగి ఉండు. దేవుని చిత్తం జరిగించడానికి దేవుడు అప్పగించిన ఏ పని అయినా నీవు నమ్మకంగా చేయి. సౌలు రాజు సంస్థానంలో దావీదు ఉన్నాడు ఒక సైన్యాధిపతిగా. ఎక్కడికి పంపితే అక్కడ ఎలా నమ్మకంగా పనిచేసుకొచ్చాడు. జయం 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 సాధించుకుంటూ వచ్చాడు. కారణం దేవుడు అతనికి తోడై ఉండెను. నేను ఒక మనుష్యునికి తోడై ఉంటే ఆ మనుష్యుడు అన్నిటిలో కూడా ఘనపరచబడతాడు, విజయం సాధిస్తాడు, జయవీరునిగా పైకి లేవనెత్తబడతాడు, ఘనపరచబడతాడు. దేవుడు ఈ యొక్క వ్యక్తిని హెచ్చించాడు. అందుచేత నీవు ఇప్పుడు ఎక్కడుండాలి? 3వ అంతస్తులో ఉండు. 3వ అంతస్తులో ఉంటే అక్కడ నేను నీతో ఉంటాను, నీవు నాతో ఉంటావు. ఆ కిటికీ తెరుచు. ఉందా కిటికీ నీ జీవితంలో? దేవుని కొరకు తెరిచిన కిటికీ, ప్రార్థన కిటికీ, దేవుని సన్నిధి కిటికీ, దేవుని సహవాసం కిటికీ, దేవునితో అనునిత్యము ఆలోచన అడిగి ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవాలనే ఆశ కలిగిన కిటికీ. డూ యూ హ్యావ్ ఎ విండో విచ్ ఆల్ ద టైమ్ స్పీక్స్ విత్ గాడ్? దేవునితో మాట్లాడటానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి, దేవుని ఆలోచన తెలుసుకోవడానికి నీకు కిటికీ కావాలి నీ ఆత్మీయ జీవితానికి. లిఫ్ట్ అప్ యువర్ హార్ట్. నీ అంతరంగం, నీ హృదయం పైకెత్తుకో. నీవు దేవుని వైపు చూడు. ఎందుకంటే నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను. నా వైపు చూడు, నా వైపు చూచి రక్షణ పొందు. లుక్ అంటు మీ, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అంటు ద హిల్స్ అండ్ లుక్ టు గాడ్. దేవుని వైపు తల ఎత్తుకో, దేవుని వైపు నీ మనస్సును ఎత్తుకో. దావీదు అనేక సార్లు ప్రార్థన చేస్తాడు, దేవా నా హృదయము నేను నీ వైపు పైకెత్తుకొని ఉన్నాను, నీవు నాతో ఉండు, నాతో మాట్లాడు, నీ చిత్తం నాకు తెలియచేయి అని దావీదు ప్రార్థన చేసేవాడు. అంచేత కిటికీ అవసరం. ఇకపోతే తలుపు. ఆ తలుపు దాని ప్రక్కన ఉంచవాలి. ఎందుకంటే ఆ ఓడలోకి నీవు ప్రవేశించిన తర్వాత ఆ ఓడలో నీతో పాటు ఉండడానికి నేను పంపినటువంటి ఆ యొక్క జంతువులన్నీ కూడా దానిలోకి వచ్చిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే ఆ ఓడ యొక్క తలుపును దేవుడే మూసేశాడు. దేవుడు మూస్తే ఇంకా దాన్ని ఎవడు తెరవలేడు. ఎవడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నోహ కూడా తెరుచుకోలేడు.
ఎందుకంటే వెలుపల నుండి దేవుడు దాన్ని మూసివేశాడు. నీ భద్రత, నీ క్షేమం, నీవు సురక్షితంగా ఉండటం దేవునికి చాలా అవసరం. నీ ఆత్మీయ జీవితం సురక్షితంగా ఉండటం, నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధతతో కూడిన జీవితం, ఇది సురక్షితంగా క్షేమంగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాడు. కనుక దేవుడు ఆయన తలుపు మూస్తాడు. ఆయన తలుపు మూయగా దాన్ని ఎవరూ తెరవలేరు. ఆయన తలుపు తెరువగా దాన్ని ఎవరూ మూయలేరు. ప్రకటన గ్రంథం 3:8 మాటలది, ఇదిగో నేను నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉంచినాను, దానిని ఎవడునూ మూయలేడని. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవితంలో నీవు దేవునితో గడుపు, దేవునితో ఉండు. మత్తయి సువార్త 6 కూడా ఉంటుంది. నీవు దేవునితో గడపడానికి నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి నీవు మొరపెట్టు, ప్రార్థన చేయి. నీ యొక్క అంతరంగ తలుపును, ఆత్మీయ తలుపును దేవుడే మూసేస్తాడు. నీవు దేవునితో, దేవుడు నీతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం. నీ ఆత్మీయ క్షేమం కొరకు, నీ ఆత్మీయ ఆరోగ్యానికి, నీ ఆత్మీయ బలము కొరకు, నీ ఆత్మీయంగా నీవు జ్ఞానము పొందడానికి, దేవుని వలన దేవుని సన్నిధి నీతో ఉండడానికి నీ గది తలుపు దేవుడే మూయాలి. ఈ తలుపు వేసుకో, లోపలికి వెళ్ళు, దేవుడు దాన్ని వెనక బయట నుంచి మోస్తాడు. ఎందుకనంటే ఆయన నీతో సమయం గడపడానికి, నీతో సహవాసంలో ఉండడానికి, నీకు తన చిత్తం తెలియజేయడానికి దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ ఓడ తలుపు చాలా ప్రాముఖ్యమైంది. ఓడకు కిటికీ ప్రాముఖ్యమైంది, ఓడకు తలుపు ప్రాముఖ్యమైంది. సురక్షితంగా, భద్రంగా, క్షేమంగా నీ యొక్క ఆత్మీయ జీవితం ఉండడానికి. ఈ లోకములో నీ ఆత్మీయ క్షేమం కోరేది దేవుడు. నీ ఆత్మీయంగా నువ్వు దేవునితో గడపాలి. దేవుని సహవాసం, దేవుని సన్నిధి, ఆయన పరిశుద్ధతలో నీవు ఆయనతో కూడా ఉండాలి. ఆత్మీయంగా దేవుని ఆత్మ నీలో, నీ హృదయంలో, నీ అంతరంగములో నివసించాలి. కాబట్టి ఆయన తలుపు ఆయనే మూస్తాడు. నీ జీవితానికి భద్రత ఇచ్చేవాడు, క్షేమం ఇచ్చేవాడు, సురక్షితంగా నీ ఆత్మను కాపాడేవాడు దేవుడు. కాబట్టి తలుపు జాగ్రత్త, కిటికీ జాగ్రత్త. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త సజీవులను ఆకాశ కింద ఉండకుండా నాశనం చేయటం భూమి జల ప్రళయం రప్పిస్తున్నాను. లోకమందున సమస్తము అవి నాశనం అయిపోతాయి. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. ఏ గాడ్ హూ ఈస్ ఏ కవనెంట్ రిలేషన్షిప్ గాడ్. దేవుడు నీతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన మాటలు కేవలం వట్టి మాటలు కాదు. ఆయన మాటలు నీతో ఒక ఒడంబడిక, ఒక నిబంధన, ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ చేసుకునే మాటలు ఈ దేవుని మాటలు. కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క ఒడంబడిక ప్రకారం, ఒప్పందం ప్రకారం దేవుడు నీతో కూడా ఆయన ప్రవర్తిస్తాడు. ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎఫ్సీ పత్రిక 1:3 ఉన్నది. దేవుడు చేసిన వాగ్దానం అన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగానే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దేవుడు నీతో చేసిన వాగ్దానములన్నీ కూడా ఎండార్స్ చేయడానికి, అవును అని చెప్పడానికి, నెరవేర్చడానికి. ఫుల్ఫిల్మెంట్. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానములన్నీ నెరవేరుస్తాడు. ఆ వాగ్దానములన్నీ కూడా క్రీస్తు ద్వారా నెరవేరుస్తాడు. కాబట్టి ఒడంబడిక దేవుడు, నిబంధన దేవుడు.
ఆయన నీతో ఎప్పుడు కూడా ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉంటాడు. ఏ కవనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యం. వాటిని రెండేసి చెప్పున జాతుల ప్రకారం ఈవెన్ నేలను ప్రాకే ప్రతి వాటన్నిటిలో కూడా రెండేసి చొప్పున నీ దగ్గరకు వస్తాయి. అది మరి తినుటక నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకో, నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగును. నోహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన ప్రకారం నోహు చేశాడు. ఈ దేవుడు చేసిన ప్రతి దానిని దేవుడు చేసి ఆ ఓడలో అవన్నీ కూడా దేవుడు వాటిని సురక్షితంగా భద్రంగా ఉంచాడు, క్షేమంగా ఉంచాడు. ఆ ఓడ నీళ్ల మీద నడిచేటట్లుగా ఆయన ప్రచండమైన వర్షం 40 దినాలు ఆకాశ తూములు విప్పబడినట్లుగా పైనుండి వర్షం, క్రింద ఉంచిన భూమి తన లోపల ఉన్నటువంటి అగాధ జలపు ఊటలు విడువబడెను. కింద నుంచి నీటి ఊటలు పైకొబుకిని. ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, అగాధ జలముల ఊటలు భూమి కింద ఉన్నాయి, అవి పైకి వచ్చినాయి. పైనుండి వర్షం పడింది. కాబట్టి ఆ మహాజల ప్రళయంలో ఈ ఓడను దేవుడు తేలేటట్టుగా చేసినాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదంటే, ఈ ఓడ ఎవరు అనుకుంటున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే దేవుడు నిర్మించిన ఓడ నీ రక్షణ కొరకు. నీవు ఆయనను నమ్ముకుంటే, నీవు ఆయనతో నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచేవాడవుగా నీవు ఈ భూమి మీద పవిత్రుడుగా ఉంటే, ఆయన నిన్ను సురక్షితంగా, నీ ఆత్మను సురక్షితంగా క్షేమంగా ఉండడానికి దేవుడు సిద్ధపరిచిన ఓడ ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తు అనే ఓడలో నీవు సురక్షితంగా ఉంటు, నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది, నిత్యరాజ్యం కొరకు కాపాడబడద్ది. నీ ఆత్మకు కావలసిందంతా దేవుడు ఆ యొక్క ఓడలో, క్రీస్తు అనే ఓడలో సిద్ధపరిచి ఉంచినాడు. ఆల్ దోస్ ప్రొవిజన్స్ దట్ యూ నీడెడ్, God has already provided. యెహోవా ఈరే, ఆయన చూచుకొనును, ఆయన అనుగ్రహించును. అన్నీ కూడా క్రీస్తులో నీకున్నాయి. ఈ లోకములో నీవు పేదవాడవు కావు. క్రీస్తులో నీవు ఉంటే నీవు సమస్తము కలిగినటువంటి వాడు. నీవు ధనవంతుడవే క్రీస్తులో. అంచేత యేసుక్రీస్తు ప్రభువు నందు నీకు అన్ని అనుగ్రహించాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తము ప్రభు అయిన యేసు శిలువలో ఆయన బలిదానం ద్వారా చేసినాడు. నీ అపరాధముల శిక్ష కొట్టివేసినాడు. నీ దోష రుణము తీర్చివేసినాడు. నీ యొక్క ఆత్మీయ అంతరంగ జీవితమును కంటిన ప్రతి విధమైన డాగు, మరక, మచ్చ, కళంకము యావత్తు ఆయన శిలువలో చిందించిన పవిత్ర రక్తములో కడిగివేసినాడు, తుడిచివేసినాడు. నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, నీతిమంతుడిగా చేసినాడు. నీ ఆత్మీయ జీవితానికి కావలసినంత ఆత్మీయ ఆహారము క్రీస్తులో ఉన్నది. క్రీస్తే జీవాహారం, క్రీస్తే పరలోకమన్నా, క్రీస్తే పైనుండి ఈ దిగి వచ్చినటువంటి ఆహారం. కాబట్టి క్రీస్తులో నీకు సమస్తం ఉంది. యేసు క్రీస్తే ఓడలోకి రా. కాబట్టి ఆ ఓడలోనికి జంతువులన్నీ వచ్చినాయి, పక్షులన్నీ వచ్చినాయి, క్రూర జంతువులు వచ్చినాయి, సాధు జంతువులు వచ్చినాయి. ఇక ఆ జంతువుల్లో అప్పట్లో క్రూరత్వమే లేదు.
అన్నీ కూడా కలిసిమెలిసి ఉన్నాయి. చాలా సంతోషంగా ఆ ఓడలో అవి జీవిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుని సన్నిధి ఆ ఓడలో ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని సాంగత్యం ఉంది, దేవుని ఆలోచన చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున దేవుని బిడ్డలు నోవహు ఆయన కుటుంబం అందరితో ఒక విధముగా సృష్టి యావత్తు ఓడలో దేవుడు ఉంచాడు. యేసుక్రీస్తులోనికి రా, ఆయనే నూతన సృష్టిగా నేను చేస్తాడు. నూతన సృష్టి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నీలో సమస్తము నూతన పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సమస్తము ఆయన నీలో కలుగు చేసినవాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించే ప్రాముఖ్యమైన విషయం 2 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచుండేది. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. మనం నోహు దినాల్లోనే జీవిస్తున్నాం. ఈ దినాల్లో ఇల్లు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, తమ యొక్క సంసారాలు, తమ జీవితాలు, తమ సుఖం, తమ సౌఖ్యం, తమ స్వార్థం, తమ యొక్క సంతోషం, వీటి కొరకే ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నారు. కానీ దేవుని గురించిన ధ్యాస లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు, దేవుని గురించినటువంటి ఆ తలంపులు వారి జీవితంలో లేవు. ఇటువంటి భక్తిహీనమైన ఈ దినాల్లో మనము జీవిస్తున్నాం. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మనము నోహు దినముల వంటి దినములలో జీవిస్తున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం ముందు మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఎలా అంతకుముందు అసలు ఆ ఓడ అంటే ఏంటో తెలియదు, అది వరకు చూడనటువంటి సంగతులు. కానీ దేవుడు హెచ్చరించాడు, దేవుడు తెలియజేశాడు దాని రూపురేఖలు, దాని ఆకారం, దాని డిజైన్, దాని యొక్క కొలతలు. ఇందాక మనం చదువుకున్నాం అవన్నీ. కాబట్టి దేవుడే ఈ యొక్క ఓడ నిర్మాణం. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఎలాగుండాలి, నీవు ఏ స్త్రీని వివాహం చేసుకోవాలి, నీ బిడ్డలు ఏమి చదువుకోవాలి, నీ యొక్క కుటుంబ జీవితం ఎట్లా ఉండాలి తెలుసుకో. దేవుడు ఆ యొక్క వివరాలన్నీ నీకు తెలియజేస్తాడు.
నోవహుకు తెలియజేసినాడు. ఓడ యొక్క ఆకారం ఏంటి, పొడుగేంటి, ఎత్తేంటి అన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అట్లాగే దేవుడు ఈ తెలియజేశాడు నోవహుకు. కాబట్టి దాని ప్రకారం నోవహు కడతా ఉంటే దేవుడు కూడా నోవహుకు ఆయన తెలియజేశాడు. 1 పేతురు 3వ అధ్యాయం చదువుదాం, త్వరగా ముగించేస్తాను, ఇక అయిపోవచ్చింది. 3వ అధ్యాయం 21వ వచనం, 19 నుంచి 21 వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మను రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విశేషమైన ఓడ యేసుక్రీస్తే. ఆనాడు ఆ ఓడలో సిద్ధపరచబడతా ఉంటే, మీకు తెలుసా ఓడ ఎంతకాలం కట్టారు? 120 సంవత్సరాలు కట్టాడు. 120 years ఆ ఓడ కట్టాడు. ఆ 120 సంవత్సరాలు దేవుడు నోహలో నుండి ఆ దినములో ఉన్న భక్తిహీనమైన, ఆ నీతి లేని, ఆ దేవుని భయము భక్తి లేని ఆ జనాంగముతో దేవుడు మాట్లాడాడు. నోహు ద్వారా మాట్లాడాడు కదా. ఆత్మరూపిగానే ఆయన వెళ్ళి పరిశుద్ధ ఆత్మ ద్వారా నోహులో ఉండి దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఈ దినాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. క్రీస్తు అనే ఓడలోనికి రండి. క్రీస్తు అనే ఓడలోకి మీరు వచ్చి రక్షణ పొంది, బాప్తీసం పొంది, క్రీస్తు ద్వారా రక్షణ పొందండి. మీరు ఈ పాపమాలిన్యము నుండి కడగబడి, శుద్ధీకరించబడి, నిత్యరాజ్యమునకు మీరు వారసులవ్వండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే ఓడలోనికి రండి, మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, రక్షణ పొందండి, బాప్తీసం పొందండి. ప్రభువైన యేసు కృపలోనికి రండి, రక్షణ ఓడలోనికి రండి, క్రీస్తు ఓడలోనికి రండి అని నేటి దినం దేవుని వాక్యం 24 గంటలు దేవుని వాక్యం ప్రచురించబడతా ఉంది. సువార్త సభల ద్వారా, టీవీ ద్వారా, ఇంకా అనేక రీతులుగా దేవుని వాక్యం ప్రచురించబడతా ఉంది. ఇంకో వాక్యం చూద్దాం. 2 పేతురు 2:5. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7 కాపాడెను. చాలు, దేవుని స్తోత్రం. నోహు చేసిన పని ఏంటి? 120 సంవత్సరాలు బోధ, నీతిని గూర్చిన బోధ. భక్తిహీనమైన ఆ జనుల సమూహముల మీదికి దేవుడు జల ప్రళయం రప్పించబోతున్నాడయ్యా. మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని తట్టు తిరగండి, రక్షణ పొందండి, రండి. ఈ ఓడ నిర్మాణంలో మీరు మాతో ఉండండి, ఓడలోనికి రండి, రక్షణ పొందండి. దేవుడు ఇదిగో తీర్పు తీర్చబోతున్నాడయ్యా. ఆయన వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు. ఇక చివరి వచనం 2 పేతురు 3:5-7. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు.
అసలు భూమి ఎట్లా పుట్టిందండి? అసలు ఈ సృష్టి ఎట్లా పుట్టిందండి? అదేదో యథా ప్రకారం పుట్టి, అంతేగాని దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించాడు, ఇది దేవుడు సృజించినటువంటి ప్రపంచం ఇది కదా. అగ్నాస్టిక్స్ అంటారు, అనగా నిర్దేవులు, దేవుడు లేడనేవారు. దేవుడు సృష్టించలేదు, ఇది దానంతరం అదే కలిగింది అని చెప్పని మాట్లాడేటటువంటి మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఏముండదు, దేవుడు లేడు అన్నట్టుగా మాట ఉంటారు వాళ్ళు. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరి 7 కాపాడెను. ఏమండి, ఇంకేముంది అక్కడ? మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములు భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించెను. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధ నొందిన నీతివంతుడికి లోతును రప్పించెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆనాటి ప్రపంచాన్ని నోహు కాలంలో జలప్రళయం ద్వారా ఈ సొదొమ గొమొర్రాలను మరి ఈ లోతు ద్వారా అగ్ని చేత దాన్ని ఆయన నాశనం చేసి పాడేశాడు. అగ్ని చేత ఆయన ఆ దినాల్లో నాశనం చేశాడు. కాబట్టి ఆ జల ప్రళయాన్ని ఆయన విడిచిపెట్టలేదు. జల ప్రళయం ద్వారా వారిని నాశనం చేశాడు. అగ్ని ద్వారా భక్తిహీనమైన లోతు కాలంలో ఉన్న వారిని ఆయన నాశనం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే 3వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం, ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండుననియు నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరచరు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును ఆయన జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువబడినదై అదే వాక్యం వలన భద్రపరచబడినది. దేవుని బిడ్డలారా, అప్పుడున్న లోకం నీళ్ల వరద వలన నశించింది. కానీ ఇప్పుడేం జరగబోతుంది? అగ్ని వలన ఈ భూమి అంతా నాశనం. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాల్లో కూడా అణుబాంబులు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క భయంకరమైన వినాశకరమైన మరి నాశనకరమైన నెఫా బాంబులు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి అణుబాంబులు. ఒక్క క్షణం ఈ యుద్ధం ఎక్కడకు దాని ముగింపు ఎట్లుంటుందంటే అవన్నీ పేరిపోతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏం జరుగుద్ది. ఇవన్నీ పంచభూతములు ప్రభు దినము ఆ దినం ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు ఒక మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదను కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి. కనుక ఆకాశం రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ప్రభు రాకడ సమీపించిన దినాలు ఓ పక్క నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క నుంచి రష్యా, ఉక్రెయిన్ ఎంత భయంకరమైన వినాశనం. అలాగే పాలస్తీనా దేశంలో ఇజ్రాయెల్ వారు, ఆ గాజా వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాశనం. దేవుని బిడ్డలారా, నాశనం సమీపిస్తూ ఉంది. ప్రభు రాకడ సమీపిస్తుంది. నీవు ఇప్పుడైనా సరే
ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచేయ. మారు మనసు పొందు, రక్షణ పొందు, క్రీస్తు అనే ఓడలోనికి రా. దేవుని యొక్క కృపతో కాపాడబడు. దేవుని చిత్తములో దేవునిగా మరి ఆయనతో మాట కలిసి సహవాసంతో ఉండి ఆయన యొక్క నడిపింపులో ఉండు, ప్రార్థనలో ఉండు. దేవుడు నీ జీవితాన్ని కాపాడాలి. క్రీస్తులోనికి రా, క్రీస్తుని అంగీకరించు, యేసు ద్వారా రక్షణ పొందు. ప్రభువైన దేవుడు మనందరి జీవితాలని కాపాడి క్రీస్తు అనే ఓడలోనికి చేర్చి మన ఆత్మలను భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. రాకడ కొరకు ప్రభువా మమ్మల్ని సిద్ధపరచు. నోహు దినములలో మేము ఉన్నాం. అంతటా కూడా వినాశనం కనపడతానే ఉంది. యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు, ఈ యొక్క అణ్వస్త్ర ఆయుధాలతో, రాకెట్లతో భూమి యావత్తు ప్రభువా మరి తగలబడిపోతూ ఉంది. ఇళ్ళు కూల్చబడుతున్నాయి, నదులు పొంగుతూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన దినాల్లో మేమున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇదిగో నిప్పుతో అగ్ని సిద్ధంగా ఉంది మన మీద కుమ్మరించబడ్డానికి. ప్రభువా, ఈ నిత్య నాశనం నుంచి మమ్మల్ని తప్పించడానికి క్రీస్తు అనే ఓడలోనికి మేము వచ్చి సురక్షితంగా మా ఆత్మలతో నీ యందు నీతో సంతోషించడానికి సహాయం చేయమని క్రీస్తు నీ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెన దైవాశీస్సులు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.